ఏమైంది? లైనా హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిజం చెప్పాలంటే గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది టైము. ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈ రోజంతా కొంచెం బిజీగా ఉన్నానండి. సో న్యూ కలెక్షన్ అంతా కూడా షేర్ చేశాను కదా. సో ఆ వీడియోలన్నీ చేసుకొని మార్నింగ్ నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ కొట్టుకొని పనులన్నీ చేసుకునేసరికి చాలా టైం అయింది. అండ్ షూట్ చేసేసరికి ఇంకా టైం అయింది. మళ్ళీ వచ్చే ఆర్డర్స్ ఉంటాయి కదా, అవన్నీ పిక్ చేసుకునేసరికి ఇంకొంచెం టైం అయింది. సరే, మొత్తానికి ఇప్పుడు ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం, ఫ్రైడే కాబట్టి అని చెప్పి ఇప్పుడే అనుకొని ఇంక ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ముఖం అంతా కూడా బాగా డల్గా అయింది. ఫేస్ వాష్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. డీమార్ట్ హాల్ షేర్ చేయాలి హరి గారు, ఇంతవరకు షేర్ చేయలేదు, అందుకని. ట్రైప్యాడ్ తీసుకురావా అమ్మా. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండే ఫీలింగ్ వచ్చింది, ముఖం కడుక్కొని వచ్చా. ఫిష్ తీసుకురమ్మని చెప్పా హరి గారిని, ఇప్పుడే తీసుకొని వచ్చారు. ఏంటిది హరి? చేప రూప్చందా? ఎంత ఉంది? కేజీ ఎగ్జాక్ట్లీ. ఇగో ఈ పప్పులు కూడా తీసుకుపోయి అక్కడ పెట్టేసి. ఏ ఆకలేస్తుంది. ఈరోజు వ్లాగ్ అవసరం లేదా? నేను మార్నింగ్ నుంచి కొంచెం బిజీ ఉండి స్టార్ట్ చేయలేదు. వ్లాగ్ లేదు నాకు, ఇంకొక్కటే ఉంది, అది పెట్టేస్తే వ్లాగ్ కావద్దా నాకు? నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అంటే ఫ్రైడే కదండి, ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి దానికి తోడు ఏంటంటే ధాన్యంకాయలు బాగా కాసాయన్నమాట. అందుకోసం అని చెప్పి వాటిని కోసుకొని వచ్చాను. జ్యూస్ చేసుకుందామని చెప్పేసి జ్యూస్ చేస్తున్నా. ఇది హ్యాండ్ జ్యూసర్, చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. ఇలాగ దానిమ్మకాయ జ్యూసులు కానీ ఆరెంజ్ కానీ ఇవి చేసుకోవడానికి. నాకు దానిమ్మకాయ జ్యూసులు ఇట్లా క్లియర్గా ఉంటేనే ఇష్టం అన్నమాట. మిక్సీలో వేసేస్తే సీడ్ మొత్తం నలిగిపోతుంది కదా, అప్పుడు అది తాగాలన్నా చూడాలన్నా అస్సలు ఇష్టం ఉండదు. అందుకోసం అని చెప్పి దీన్ని తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది కూడా, చాలా సంవత్సరాలే అయ్యింది దీన్ని తీసుకొని. ఇంకా ఇక్కడ చూడండి, ధాన్యంకాయలు 4 ముక్కలుగా కట్ చేశాను. నాకు ఎందుకో ధాన్యంకాయలు వలవడం అంటే అస్సలు నచ్చదు. ఎంతమందికి నచ్చదు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు అస్సలు ఎందుకో వీటిని వలవాలంటే చిరాకు అన్నమాట. అందుకే ఈ విధంగా కట్ చేసి జ్యూస్ చేసేసుకొని తాగేస్తాను. ఇలా మనకు అంటే కొంచెం పీల్ తోటి జ్యూస్ చేస్తున్నాను కదా, చేదు రావచ్చు అనుకోవచ్చు మీరు, ఏం రాదు, చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే. చూసారా, మా చెట్లో దానిమ్మకాయ జ్యూస్. నిజంగా బాగుంది, తాగు. లవ్లీ అయితే ఒక కాయ మొత్తం జ్యూస్ అయితే తాగింది, కొంచెం తాగి హరిగారికి ఇచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నేను ఈరోజు వీడియో పెట్టాను కదా కొత్త కలెక్షను, దాంట్లో ఆర్డర్స్ వస్తుంటే వాటిని చూసుకుంటున్నాను అన్నమాట. ఆర్డర్ అన్నీ కూడా ప్లేస్ చేస్తున్నాను. ఇంకా లవ్లీ అయితే షూట్ చేస్తుంది అన్నమాట. రోజు అడుగుతూ ఉంటుందండి, నేను ఉన్నప్పుడైనా వ్లాగ్ చేయొచ్చుగా, నేను మొత్తం షూట్ చేస్తాను అని. ఇప్పుడు ఎందుకు లవ్లీకి షూట్ చేయడం ఇట్లాంటి ఇష్టం అన్నమాట. నువ్వు వ్లాగింగ్ చెయ్యు అంటూనే ఉంటుంది నన్ను. నేను అది ఆర్డర్ ప్లేస్ చేసి వచ్చేసరికి ఇంకా హరి ఇక్కడ ఉల్లిపాయలు అవి చాప్ చేస్తున్నారు. ఇంకొక కాయ ఉంది కదా, దాన్ని నేను జ్యూస్ వేసేసుకుంటున్నాను. ఇదేమో చాయ్ హరి అన్నమాట. హరి కొంచెం వేడి చేసి ఇస్తే తాగేశారు. చింతపండు నానబెట్టాను ఆల్రెడీ. ఇంక ఇక్కడ నెల్లూరు స్టైల్లో ఇంతకుముందు చేపల కూరలు వండుకునే వాళ్ళం కదా, బట్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్లో ఒక వీడియో చూసాను. యూట్యూబ్లో కాదు, ఇన్స్టాగ్రామ్లో మేబీ. అప్పటి నుంచి కొంచెం ఫిష్ కర్రీ చేయడం స్టైల్ మార్చేసాను అన్నమాట. ఆయిల్ వేసాను, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసాను అన్నమాట. నెక్స్ట్ కరివేపాకు. మామూలుగా అయితే నెల్లూరు చేపల కూరలో మేము ఇట్లా జీలకర్ర కానీ జీలకర్ర పొడి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవేమీ వెయ్యం. ఓన్లీ చింతపండు, అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, మామిడికాయ ముక్కలు వేస్తామన్నమాట మెయిన్.
బట్ ఇప్పుడు ఏంటంటే ఇలాగ ప్రిపేర్ చేస్తున్నా. ఈ ఉల్లిపాయల్లో కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు వేస్తే అవి తొందరగా మగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కూడా వేసేసుకొని ఇది ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. మా వాళ్ళకి నిజం చెప్పాలంటే ఇలాగే నచ్చింది చేపల కూర. అందుకోసం అని చెప్పి ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకు ఈ మధ్య చేపలు తిని చాలా రోజులైపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. తినట్లేదు కూడా సరిగా. అప్పుడప్పుడు చికెన్ తప్ప ఇంకేం తినట్లేదండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేశాను. ఇంక ఇప్పుడు చేప అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ చేశాను దాన్ని, అందుకే మళ్ళీ నీళ్ళల్లో ఉంచాను అన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మగ్గి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవడమే. మసాలాలు అంటే ఏవేవో యాడ్ చేయట్లేదు. జస్ట్ ఏంటంటే కొంచెం ధనియాల పొడి, అది కూడా ఆయిల్లో వేసాను. ఆయిల్లో వేసి మనం కొంచెం సేపు ఫ్రై చేసినట్లయితే కనుక కారం అవన్నీ కూడా టేస్ట్ భలే ఉంటుందండి. అంటే చింతపండు వేసేసి దాంట్లో వేసేదానికంటే కూడా ఇలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడరు, తర్వాత మన నెల్లూరు మసాలా కారం అది వేసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను. వేసేటప్పుడు చూసారు కదా స్టవ్ మీద పడిపోయింది. అది కొంచెం పడినా కూడా కెమెరాకి బాగుండదు అన్నమాట. అందుకోసం అని చెప్పి వెంటనే క్లీన్ చేసేస్తున్నాను. తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ఆయిల్ అంతా కొంచెం మనకు పైకి తెలియదాకా కొంచెం సేపు అలా ఉంచేసుకొని ఇంతలోప చింతపండు నానబెట్టాం కదా, అది జ్యూస్ వేసుకునేంత వరకు ఇది ఆయిల్లో ఫ్రై అయితే చాలన్నమాట. ఇంక ఇక్కడ చింతపండు జ్యూస్ వేసుకుంటున్నాను. అండ్ లవ్లీ చాలా సీరియస్గా చూస్తుంది 90s కిడ్ మూవీ. అది ఇంక నేను కూడా చూస్తున్నాను అన్నమాట కిచెన్లో చేరి. ఇంక ఈ చింతపండు జ్యూస్ వేసాను, యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా చేపల కూరలో మనం కారం, చింతపండు, ఉప్పు ఈ 3 కరెక్ట్గా పడ్డాయనుకోండి, టేస్ట్ ఆటోమేటిక్గా చాలా చాలా బాగుంటుంది. అంతేనండి సీక్రెట్, ఇంకేం లేదు. ఓన్లీ చేపల కూరనే కాదు, ఏ కర్రీలో అయినా సరే ఉప్పు కారం కరెక్ట్గా పడ్డాయనుకోండి టేస్ట్ ఆటోమేటిక్గా చాలా బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడ చింతపండు జ్యూస్ యాడ్ చేసేసిన తర్వాత తగినన్ని వాటర్ కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని, అంటే మనకు తెలిసిపోతుంది కదండి టేస్ట్ చూసినప్పుడు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని. అవన్నీ సరిపోయాయి అనుకుంటే చేప ముక్కల్ని కొంచెం అంటే మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోవడమే అన్నమాట. అంతేనండి, నార్మల్గా ఎప్పుడు చేసేలాగానే కొంచెం వాటర్ అయితే వేసాను, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసాను. లిడ్ పెట్టేశాక ఈ విధంగా చక్కగా మసులుతున్నప్పుడు ఇంకా చేప ముక్కలు అన్నీ కూడా వేసాను. మామూలుగా అయితే ఫ్రై చేస్తాను ఎక్కువ రూప్చంద్, చిన్న చిన్న పీసెస్ ఒక 2 తీసి. బట్ ఎందుకో ఈసారి అన్ని చేపల కూర వండేసుకోవాలనిపించింది. మా వాళ్ళు కూడా ఎవ్వరు కూడా నేను అడగలేదన్నమాట చేప ఫ్రై చేయాలా అని, వాళ్ళు కూడా చెప్పలేదు. అందుకోసం అని చెప్పి కర్రీని చేసాను. చేపల కూర ఉడికే లోపల డీమార్ట్ హాల్ షేర్ చేద్దామని చెప్పి ఇక్కడ కూర్చున్నానండి. ఇవి తీసుకొచ్చి కూడా ఎన్ని డేస్ అయ్యాయి హరి? 3 డేసా? 3 డేస్ అయ్యింటాయి, మరి 1 వీక్ కాదు. సో ఇంకా ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇవి షేర్ చేస్తే కానీ సర్దు పెట్టలేదన్నమాట, అన్నీ పక్కన తీసి పెట్టుంచారు. ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి. ఆ కరాచీ బిస్కెట్స్ అవి కూడా తీసుకోవా? సో ఇంక స్టార్ట్ చేద్దాం. మీకు బెల్లం చూపిస్తానండి. ఎప్పుడు కూడా బెల్లం పెద్దగా ఉంటుంది కదా, దాన్ని తీసుకొస్తా. బట్ ఏంటంటే మొన్న మా చిన్న 100 years మా చిన్నకి కాల్ చేస్తా, మొన్న కట్ చేసేదానికి ఎన్ని తిప్పలు పడ్డామో హరిగారు ఆఫీస్కి వెళ్ళేసరికి. ఇవేవో వెరైటీగా ఉన్నాయని చెప్పి, అంటే షుగర్ కేన్ ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు అలా ఉన్నాయి ఇవి. అందుకోసం అని చెప్పేసి buy 1 get 1 ఫ్రీ అన్నమాట. ఇవి తీసుకొచ్చా, చూడాలి ఎలా ఉంటుందని. అంటే రెగ్యులర్గా వాడడం కానీ అప్పుడప్పుడు వీళ్ళకి పరమాన్నం కానీ లేకపోతే బెల్లం దోశ కానీ ఇలాంటి వాటికి యూస్ చేస్తా. అప్పుడు చిన్న ముక్క తీసుకొని నేను చక్కగా దంచేసుకోవచ్చు అని చెప్పి ఇవి తీసుకొచ్చా. నెక్స్ట్ వచ్చేసి కరాచీ నుంచి బిస్కెట్స్ తీసుకొచ్చాము. ఇవి నాకు ఎంత ఇష్టమో, ఫ్రూట్ బిస్కెట్స్ ఆల్రెడీ అయిపోయి వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రూ కాఫీ. మేము కాఫీ లవర్స్ కాదు, అలానే నేనైతే టీ లవర్ కూడా కాదండి. హరిగారు మాత్రం బాగా తాగుతారన్నమాట. అప్పుడప్పుడు హెడేక్ వచ్చినప్పుడు తాగుదామని చెప్పేసి ఇంకా ఈ చిన్నది ఒకటి తీసుకొచ్చాను. ఇవేమో ఇండికా ఈజీ హరిగారి కోసం కలర్స్. ఇవి హరి కలర్స్ అన్నమాట, హరిగారి కోసం. తీసుకో, వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు అన్నట్టు తీసుకో. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ అండి. ఈ 50-50 మస్కా చెస్కా బిస్కెట్స్ నాకు ఇష్టం, అప్పుడప్పుడు టైంపాస్కి తింటాను, అలాగే పిల్లలకు కూడా.
ఇవి ఆ బాస్కెట్ తీసుకొని వచ్చి ఒకేసారి దాంట్లో వేసేస్తా, అయిపోతుంది. కింద ఉంది కదా తింటానికన్నీ దాంట్లో వేసేస్తే అయిపోతుంది. మ్యాడ్ యాంగిల్స్ ఇవన్నీ లవ్లీ కోసం అనమాట. ఇది కూడా ఓపెన్ చేసేసి డార్క్ ఫ్యాంటసీ ఒకటి, అలాగే గుడ్ డే బిస్కెట్స్ టీ కోసం అప్పుడప్పుడు ఎప్పుడైనా తింటుంది అందుకోసం అని చెప్పి కెలాగ్స్ చాకోస్. అలాగే లాస్ట్ టైం బోన్ మీటర్ తీసుకొచ్చామండి, అస్సలు తాగలేదు, అలాగే పడేశాను. అందుకోసం అని చెప్పేసి బూస్ట్ తీసుకొచ్చాను అన్నమాట. అలాగే ఇవి చెప్పు లవ్లీ ఎందుకు అంటున్నానంటే మళ్ళీ చెప్తుంది అందుకని. కోపికో కాఫీ ఎనీ టైం ఎనీవేర్ క్యాపచినో క్యాండీ. లవ్లీ భలే చెప్తుంది అలా, అందుకని. ఇప్పుడు ఏదో మూడ్ లేనట్టుంది, ఎందుకంటే 90s కిడ్స్ ఏదో చూస్తుంది మూవీ, అది నేను ఆఫ్ చేశానని, అది ఇప్పుడు కొంతసేపు ఆఫ్ చేశానని చెప్పి బొంగుమూత పెట్టి కూర్చుంది అక్కడ. ఇదేమో షాజీరా అండి. అలాగే పాపడ్, ఈ వేఫీ వచ్చేసి ఇవి తెచ్చుకుంటారు, ఇవి ఇష్టం అన్నమాట లవ్లీకి, వెన్నెల. అలాగే పాప్కార్న్, ఆల్రెడీ ఇందాక పాప్కార్న్ చేశాను నేను. అంత షూట్లో ఉండి కూడా, అంత బిజీగా ఉండి కూడా పాప్కార్న్ చేయాల్సి వచ్చింది మధ్యలో. బొంగుమూత పెట్టి నా వెనకే తిరుగుతుంది ప్యాకెట్ పట్టుకొని, డాడీ ఎప్పుడు వస్తారు, డాడీ దగ్గర చేయించుకుంటా, ఇట్లా అంటా ఉంది. ఈరోజు లక్కీ లవ్లీ స్కూల్కి వెళ్ళలేదు, అందుకే ఇంట్లో ఉన్నారన్నమాట. లక్కీకి ఎందుకో పాపం లెగ్ దగ్గర చిన్నగా కొంచెం బొబ్బలాగా వచ్చింది, అది కొంచెం చీమ్ పట్టిందన్నమాట. మళ్ళీ క్లీన్ చేస్తే హోల్ లాగా పడింది, ఇంత కాలు నొప్పి అంటున్నాడు అని చెప్పి ఇంట్లో ఉంచేసా. లవ్లీకి ఏమో కన్ను నొప్పి అంట, లక్కీకి ఏమో కాలు నొప్పి అంట. నేను పోను మమ్మీ ఈరోజు స్కూల్ కంటే సరే అని చెప్పి పడుకోబెట్టా. నాకేమో చేయి నొప్పి, ఈరోజు అందరికి ఏదో నొప్పి. నీకు హరి నీకే నొప్పి లేదా? నాకెందుకో నిన్న ఈ చెయ్యి పట్టేసినట్టు అయిందండి, నేను ఎక్కువ ఇలా పడుకుంటా అందుకనేమో మేబీ. సో ఇది చెప్పడం వల్ల ఇది తీసుకోగానే ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ఇంక మధ్యలో ఓపెన్ చేసి ఒకటి చేసి ఇచ్చాక అప్పుడు తిని అప్పుడు హ్యాపీగా నవ్వింది. పెట్టేశాక లోపల 2 తీసుకున్నానా, ఎందుకు? నువ్వు సర్దేస్తా ఉండొచ్చు కదా, పని అయిపోతుంది. ఆకలేస్తుంది, తినేద్దాం. పింక్ సాల్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి 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 నేను అమెజాన్లో షాపింగ్ చేసినవి, అమెజాన్ ఫ్రెష్లో, దీంట్లో కాదు. హరికి తెలియక ఇవి కూడా తీసుకొచ్చినట్టున్నారు. యాక్చువల్లీ ఇవి కందిపప్పు అని చెప్పి నేను పెసరపప్పు ఇచ్చాను అన్నమాట. బూస్ట్ చూపించేసా. మ్యారీగోల్డ్ లవ్లీ బిస్కెట్స్ అవి టీ కోసం. అలాగే మా పిల్లలు ఇష్టంగా తింటారు వీటిని, అందుకోసం అని చెప్పి చాకోపై బిస్కెట్స్. హ్యాండ్ వాష్, ఇవేమో నేను గ్రీన్ పీస్ అండి నానపెట్టి ఉడకపెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి, చేసినప్పుడు చూపిస్తా. లేదంటే ఎక్కువగా బిర్యానీలోకి అట్లా యూస్ చేస్తాను. పన్నీర్ ఉంది అందుకోసం అని చెప్పి తీసుకొచ్చా, పన్నీర్ కర్రీ చేద్దామని రేపు చేసుకుందాం. అలాగే మినపప్పు, అలాగే కందిపప్పు, అలాగే గోధుమ రవ్వ, కాబూలీ చనా. అలాగే ఇవి ఉప్పుడు బియ్యం అండి, అంటే ఇడ్లీ బియ్యం అన్నమాట. వీటితోటే మేము ఇడ్లీ చేస్తాం. అంటే మా సైడ్ అందరూ కూడా, అంటే తిరుపతి, నెల్లూరు, రాయలసీమ, ఆంధ్ర, వీళ్ళంతా ఆల్మోస్ట్ అందరూ కూడా ఇడ్లీ రవ్వ కంటే కూడా ఇడ్లీ రైస్, రేషన్ బియ్యం 2 కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని మినపప్పు వేసి నానపెట్టి వాటితోటి ఇడ్లీ, దోశ అన్నీ చేస్తాం మేము. అలా బొబ్బర్లు, ఇవేమో బాస్మతి రైస్. అందరు అడుగుతూ ఉంటారు కదా నా బిర్యానీ చూసినప్పుడు, ముల్ల బియ్యం ఏంటిదని. ఇదేనండి, నేను హోల్ తీసుకొచ్చేస్తా బాస్మతి రైస్. అవి కూడా ఏంటంటే పర్బాయిల్డ్ అన్నమాట, దీంట్లో పచ్చి ఉంటాయి, నార్మల్గా కూడా ఉంటాయి. ఈ పర్బాయిల్డ్ అయితే బాగుంటాయి, అందుకోసం అని చెప్పి అన్నం పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. సో ఇవి డిమార్ట్ హాల్ షేర్ చేస్తే అయిపోయాయి. మా ఆయన సర్దేశారు. అమ్మో సత్తున్నారు అనుకుంటే కిచెన్లో తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు.
ఎందుకండి ఓపెన్ చేసి పెట్టేయచ్చు కదా లోపల. ఆ? నేనా? ఎందుకు సర్దేసినందుక? సర్దితే ఎవరైనా ఫీల్ అవుతారా? పెట్టుకోవా ఇంకా. చూసారా మళ్ళీ తీసుకొచ్చి అన్నీ ఇక్కడ పెట్టారు. అదే ఏదో లోపల పెట్టేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. సగం సగం పనులు చేస్తారు. అది చేయడమే గొప్ప అన్నట్టు ఫీల్ అయిపోతారు మళ్ళీ. ఆకలా? ఫ్రైడే కదండి, హరిగారు కూడా నాతో పాటు ఫాస్టింగ్ ఉంటారు. బాగా ఆకలి అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఈరోజు. నేనైతే హెవీగా వర్క్ చేసి ఆకలి, ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చి పాపం కష్టపడిపోయి ఆకలేసేస్తుంది. సరే అని చెప్పేసి ఇంక తినేద్దాం అనుకున్నాం. చేపల కూర చూసారు కదా, ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ అయిపోయినట్టు అన్నమాట. హాల్ షేర్ చేసేసరికి చేపల కూర మొత్తం కంప్లీట్గా మంచిగా ఉడికిపోయింది కూడా. ఇంక ఇక్కడ కింద కూర్చునే ఓపిక, నించునే ఓపిక అస్సలు లేదు. అందుకోసం అని చెప్పి సోఫాలోనే కూర్చొని అన్నం వడ్డిస్తున్నా. ఈ చైర్లు వేసుకొని వెరైటీగా అనిపించింది నాకు. ఇంకా లవ్లీ కూడా మాతో పాటే తినేస్తానన్నది. అంటే ఇప్పుడు తినేసి ఇంక నైట్కి తినం ఇంకా. నేను నిజం చెప్పాలంటే చాలామంది అడుగుతున్నారు, చాలా సన్నగా అయిపోయారు అమూల్య మీరు కూడా అని. సీక్రెట్ చెప్పనా, 7 లోపల నేను డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను. తర్వాత ఇంకేం తినట్లేదు. అందుకోసం అని చెప్పి వెయిట్ లాస్ అయితే అవుతున్నావు. అలానే తినకుండా ఏమి ఉండట్లేదు, పుష్టిగా మంచిగా తింటున్నా అంతే. హ్యాపీగా నిద్రపోవాలి, ఇవి ఉంటే చాలు, హ్యాపీగా తగ్గిపోతాం మనం. లక్కీ కూడా సేమ్ అలాగే చేస్తున్నాడు. ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.